తెలంగాణలో 12,000 గ్రామాలు ఉన్నాయి. అవును. అందులో 2,000 ట్రైబల్స్ ఉన్నాయి, మిగతా 10,000 అన్ని కులాలతో ఉంటాయి. ఉమ్, గ్రామంలో 5 పార్టీలు వస్తే 5 పార్టీల జెండాలని 5 అగ్రవర్ణాలు తీసుకుంటారు. ఉమ్, టీడీపీ రెడ్డి గారు ఉంటాడు, అవును. కాంగ్రెస్ కి రెడ్డే ఉంటాడు, టీఆర్ఎస్ కి రెడ్డే ఉంటాడు, ఉమ్, లేదంటే ఒక వెలమదూరం ఉంటాడు. అవును. అట్లా ఏ పార్టీ వస్తే ఆ పార్టీ జెండా తెచ్చుకొని ఆ ఊరు నెలాలనుకుంటారు. ఆ 5 అన్నదమ్ములే ఉండొచ్చు, బంధువులే ఉంటారు. భూమి వాళ్ళ చేతిలో ఉంటది, మొత్తం అన్ని రంగాలు వాళ్ళ చేతిలో ఉన్నాక ఆ గ్రామంలో ఉన్నటువంటి గ్రామాన్ని 5 ముక్కలు చేసుకుంటారు వాళ్ళే. అవును. చేసుకొని గ్రామ సర్పంచ్ అవుతారు, అధికారం ఎంపీటీ జెడ్పీటీసీలు అగవాళ్ళ నుంచి ఎంపీ ఎమ్మెల్యే లింక్ ఉంటుంది. ఆ గ్రామంలో పాలిటిక్స్ చేయాలంటే ఆ 5 అన్నలదమ్ములు ఎవరైతే 5 పార్టీల నాయకులు ఉన్నారో వాళ్ళకి కౌంటర్గా అభిముఖంగా అక్కడ 90% ప్రజలు సమీకరించి ఒక జెండా పుట్టాలి. అవును. ఆ జెండా పుట్టినప్పుడు ఆ 5 యుద్ధం చేయడానికి సిద్ధపడాలి. ఉమ్, కానీ 5 యుద్ధం చేయడానికి మా ఓడు రాడు. అక్కడ అంబేద్కర్ సంఘం అంటాడు, మాదిగ దండోరా అంటాడు, మాల మహానాడు అంటాడు, బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాలు అంటాడు, అన్ని కుల సంఘాలు అంటాడు. ఆ 5 దగ్గరికి పోయి అడుక్కోనటానికి అలవాటు పడతాడు, కానీ ఆ 5 యుద్ధం చేసి ఊరినే పట్టుకుందామన్న ఆలోచన రాదు. రైట్. అక్కడ జరుగుతుంది పొరపాటు. ఎందుకంటే భూమి ఆల్టర్నేటివ్ ఏమి లేక కూలినాలు చేసేది అక్కడే, ఆ భూమిలోనే 10 రూపాయలు 50 రూపాయలు అప్పు అక్కడే, ఇంట్లో పిల్ల పెండ్లకో అప్పులకో చదువుకో మొత్తం డిపెండ్ అయ్యేటట్టుగా చేసుకున్నాడు అతను. ఎకానమీ డిపెండ్ అయింది, సామాజిక ధైర్యం లేదు, భూమి వాడి చేతిలో ఉంది, రాజకీయం చేతిలో ఉంది. రాజ్యాంగం ఎందుకు వచ్చింది? ఆ 5 యుద్ధం చేయడానికి 6వ వాడు బయలుదేరమని చెప్తుంది రాజ్యాంగం.